ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెరెమీయా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. మహాప్రవక్త అయిన యెరెమీయా దేవుని వైపు చూచి చెప్పుచున్న మాట ఇది. ఆపత్కాలమందు దేవా నీవే నాకు ఆశ్రయము అని. ఈ భయంకరమైనటువంటి లోకములో మనము జీవించేటప్పుడు అనేకమైన ఆపదలు మనలను చుట్టుకుంటూ ఉంటాయి. ఏ ఆపద ఎటువైపు నుండి వస్తుందో చెప్పలేం. వాహనాలలో వెళ్ళేటప్పుడు సురక్షితముగా ఇంటికొచ్చి చేరతామన్న నమ్మకము లేని రోజులలో మనం ఉంటూ ఉన్నాం. ఆపద ఏ దిక్కు నుండి వస్తుందో మనుషులకు తెలియదు. అయితే ఆపదలు సంభవించినప్పుడు దేవా నీవే నాకు ఆశ్రయము అని భక్తుడిక్కడ చెప్పుచున్నాడు. అవును దేవుని బిడ్డల, ఆపదలు కలిగినప్పుడు దేవుడే మనకు ఆశ్రయముగా ఉండి ఆ ఆపదలలో నుండి మనలను కాపాడువాడు. కోడి తన పిల్లలతో మేయినప్పుడు ఆపద వాటికి కూడా ఏ దిక్కు నుండి వస్తుందో తెలియదు. అయితే జాగ్రత్తగా ఆపదను గమనించిన తన తల్లి ఒక కోత పెట్టిన వెంటనే అన్నీ వచ్చి దాని రెక్కల కింద సురక్షితంగా చేరుతాయి. ఆపదలు తొలగేంత వరకు దాని రెక్కలకు ఆ పిల్లలకు ఆశ్రయముగా ఉన్నట్లుగా మన జీవితంలో మనకు కూడా ఆపదలు కలిగినప్పుడు దేవుడే మనకు ఆశ్రయముగా ఉండి మనలను కాపాడువాడు. అవును, మీరు ఉదయమునే మీ గృహమును విడిచి వెళ్ళేటప్పుడు దేవుని సన్నిధిలో ప్రభువా ఆపదలు నాకు కలుగకుండా నీవే నాకు ఆశ్రయముగా ఉండుము అని ప్రభువుకి మనము మొరపెట్టు వారమై ఉండాలి. భద్రత కలిగినటువంటి ఆయన హస్తములలో మనలను భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఏ అపాయము కూడా కలుగకుండా క్షేమముగా మనలను కాపాడువాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలను మహాసముద్రము మధ్యన సురక్షితముగా నడిపించిన దేవుడాయన. ఎగువ నుండి పారేటువంటి యోర్దాను నీళ్లను రాశిగా నిలిపిన మహాదేవుడు ఆయన. ఎన్నో తెగుళ్ళు సంభవించినప్పుడు తన బిడ్డలకు ఆశ్రయముగా ఉండి కాపాడినటువంటి వాడు. కనుక దేవుని బిడ్డలారా, ఆపదలు అయ్యో నన్ను కమ్ముకుంటున్నాయేమోనని నీవు భయపడినట్లయితే ప్రభువా ఈ ఆపదలు నాకు కీడు కలుగు చేయకుండా నీవే నా ఆశ్రయముగా ఉన్నావని యెరెమీయా వలె మొరపెట్టండి. ఆయన మీకు తోడుగా ఉండి మిమ్మలను కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, ఎన్నో ఆపదల నుండి నీ బిడ్డలను కాపాడి నీ కృపచేత వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.